హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మీరు చూసినట్టయితే ఇది నేను ఆర్డర్ చేశాను మీషో నుంచి. సో ఇదైతే ఆర్గనైజర్స్ అండి. కిచెన్లో ఆర్గనైజర్స్ కోసం అయితే నేను ఇది ఆర్డర్ చేశాను. సో వీ కెన్ యాడ్ స్పేస్ విత్ దిస్. సో లెట్ us ఓపెన్. సో ప్యాకేజింగ్ చూస్తే మాత్రం కాస్త నాట్ సో గుడ్. చూసారు కదా, వాళ్ళు ఎలా పడితే అలా త్రో చేసేస్తారు. సో ఫర్ అ బెటర్ ఆప్షన్ మీరైతే ఒక వీడియో తీసి పెట్టుకోండి. ఎందుకంటే ఎలా ఉందో మీరు ఆల్ రిటర్న్స్ పెట్టుకుంటే సో దట్ యూ కెన్ రిటర్న్ ఇట్. అది కాకపోతే మళ్ళీ మీరు ఆల్ రిటర్న్స్ పెట్టుకోకుండా డ్యామేజ్ ఒకటే పెట్టి ఉంటే, వాళ్ళకి కనిపించని డ్యామేజ్ ఉంటే మాత్రం యూ ఆల్ కాంట్ ఎక్స్చేంజ్. సో ఇలా అయితే మీరు చూసి వీడియోస్ అయితే తీసుకోండి. సో చూసారు కదా ఎలా అయితే డ్యామేజ్ అయిపోయింది. సో లెట్ us ఓపెన్ అండ్ చెక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఎలా ఉందో, బాగుందో లేదా. అసలు ఇది స్టాండ్ అవ్వడం లేదండి, పడిపోతుంది. సో బాక్స్ అనేది ఇలా పడిపోతుంది. సో ఇట్ మినిట్. సో ఇటు సైడ్ నుంచి ఓపెన్ చేసుకుని, సో నేను వన్ హ్యాండ్తో ఏమో వీడియో తీస్తున్నా. సో వన్ హ్యాండ్తో నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు క్యాచ్. సో అదైతే రావడం లేదు. సో విల్ ఓపెన్ ఇట్. అది ఓపెన్ చేసి కలుస్తామండి. సో ఐ హ్యాడ్ ఓపెన్ ఇట్. అది స్టాండ్ అవ్వడం లేదు సరిగ్గా. సో ఇదైతే ఫోర్ స్టాండ్స్ అయితే ఆర్డర్ చేసాము. తీసాను, చాలా టైట్గా ఉంది. అండ్ టేక్ ఇట్ అని చూడండి. సో దిస్ ఆర్ ద 4 స్టాండ్స్ అండి నేను ఆర్డర్ చేసింది. ఇదైతే మాకు కింద స్పేస్ వస్తుంది, సో పైన స్పేస్ వస్తుంది. సో మేము కింద పెట్టుకోవచ్చు, సో అండ్ పైన పెట్టుకోవచ్చు. సో మీకు కావాలనుకుంటే వీ కెన్ జస్ట్ అటాచ్ బోత్ ఆఫ్ ఇట్ అండ్ ఎక్స్టెండ్ ద స్పేస్. మాకు ఎంత స్పేస్లో కావాలనుకుంటే అలా కూడా మేము పెట్టుకోవచ్చు. ఇఫ్ మాకు లాంగ్ కబోర్డ్స్ ఉన్నవి అనుకుంటే ఇలా మాకు ఎంత ఎక్స్టెన్షన్స్ కావాలో అలా చేసుకుని కూడా మేము 3 కూడా ఇలా యూజ్ చేసుకోవచ్చు. సో దట్ మేము పైన పెట్టుకోవచ్చు అండ్ సో దట్ కింద పెట్టుకోవచ్చు. సో దీస్ ఆర్ ఎక్స్టెండబుల్ ఆల్సో. సో వీ కెన్ యూజ్ ఇట్ లైక్ దిస్. ఫర్ సింగిల్ని కూడా మేము యూజ్ చేయొచ్చు. సో ఇలా అయితే 2 పెట్టి కూడా మేము ఆర్గనైజేషన్ కోసం పెట్టుకోవచ్చు అండి. సో కింద కొన్ని పెట్టుకోవచ్చు, పైన కొన్ని పెట్టుకోవచ్చు. సో విల్ జస్ట్ మేక్ దిస్ అండ్ విల్ సీ. కొన్ని నేను ఆర్గనైజ్ చేసి మిమ్మల్ని చూపిస్తాను. వీళ్ళు క్వాలిటీకి వచ్చేసరికి క్వాలిటీ అయితే బాగుందండి. నాట్ అ లైట్ ఆర్ చీప్ క్వాలిటీ, ఇట్స్ వెరీ గుడ్. ఇది వచ్చేసి స్టెయిన్లెస్ స్టీల్ ఇవి. సో కాస్త ఇక్కడైతే కాస్త ఎడ్జెస్ ఇది షార్ప్గా ఉన్నాయి, అది కాస్త చూసుకోవాలి. సో బట్ రిమైనింగ్ ఆల్ ఇట్స్ వెరీ గుడ్ అండి. సో నేనైతే కొన్ని ఆర్గనైజ్ చేసి అయితే మీకు చూపిస్తాను. సో నా ఆర్గనైజర్ అయితే ఇలా ఉందండి. సో నా క్రాకరీ సెట్. సో ఇదైతే వచ్చినప్పుడు అయితే బాగా నీట్గా ఉంది. ఇప్పుడైతే ఏది పడితే అలా సెట్ చేసేసి తోసేసి పడేస్తున్నాను. సో ఐ హ్యాడ్ ఆర్డర్డ్. సో అన్నెసరీ అన్నీ ఇందులోనే తోస్తున్నా. సో నౌ ఐ వాంట్ టు గివ్ అ లుక్. సో నేనైతే ఒక్కొక్కటి కొన్ని ఇలా ఆర్డర్ చేస్తున్నా. మొన్న నా వీడియోస్లో చూసినట్టయితే నేను ఇక్కడ కప్స్కి ఆ హోల్డర్ తెప్పించాను. సో దట్ ఈస్ నాట్ అట్ ఆల్ గుడ్ అండి. నాకు అది వేస్ట్ అనిపించింది. సో అయితే నేను రిటర్న్ పెట్టేశాను. సో కొన్ని స్టాండ్స్ కూడా తెప్పించా, అది కూడా నాకు వేస్ట్ అనిపించినాయి. సో అవి కూడా రిటర్న్ చేస్తాను. సో రిమైనింగ్ ఇప్పుడు చూసేసరికి దీన్ని ఏదో ఒక బ్లాక్ని నేను అయితే చేద్దామని అనుకుంటా. సో నేను చేశాక మిమ్మల్ని చూపిస్తాను. సో ఐ హ్యాడ్ ఆర్గనైజ్ లైక్ దస్ అండి. ఇందాక నుంచి మీరు చూసినట్టయితే అవన్నీ క్లమ్జీగా ఉన్నాయి. సో వీటి వల్ల అయితే నాకైతే స్పేస్ వచ్చింది. సో నేనైతే ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను. సో చూసారు కదా, ఇది ముందైతే నేను అన్నీ ఒకే మీద పెట్టేసి ఉన్నాను. సో నౌ ఐ గేవ్ అ స్పేస్ ఫర్ దెమ్. ఆ గ్లాసెస్ అన్ని అటువైపు పెట్టి ఇప్పుడు అది మొత్తం ఖాళీ అయిపోయింది, నాకు స్పేస్ వచ్చింది. సో అది మొత్తం నేను క్లీన్ చేసి ఇంకా కొత్తవి ఏమైనా తెచ్చుకుంటే పెట్టుకోవచ్చు. సో ఇటు సైడ్ అయితే ఇలా అయితే ఆర్గనైజ్ చేశాను. సో అటువైపు కూడా నేను ఇంకా కొన్ని స్టాండ్స్ తెప్పించి ఆర్గనైజ్ అయితే చేసుకుందాం అని అనుకుంటున్నా. సో మీకు వీడియో నచ్చింది అనుకుంటా. నచ్చితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇంకా నా వీడియోస్ మీ దాకా రావాలనుకుంటే నా నోటిఫికేషన్ కింద బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేస్తే నా నోటిఫికేషన్ అనేది మీ దగ్గరకు వస్తాయి. చలో బాయ్. హోప్ యూ లైక్ ద వీడియో.